నిద్ర పట్టిందా? అయ్యో సారీ అండి, నైట్ తొందరగా నిద్ర పట్టేసింది. నీకంటే లేటుగా పడుకున్నాను, నీకంటే త్వరగా లేచాను. అదేంటో భలే రివర్స్గా జరిగింది కదా. అయ్యో సారీ అండి, త్వరగా టిఫిన్ లంచ్ రెడీ చేసేస్తాను. అయ్య బాబోయ్, గుర్తుందా? బతికించావమ్మా. ఏమండి ఏమండి ఏమండి, బాక్స్ మర్చిపోయారు, పెట్టుకోండి. మధ్యాహ్నం బాగా తిను. ఎందుకండి? మధ్యాహ్నం బాగా తిన్నావు అనుకో, బాగా నిద్ర పట్టుద్ది. అప్పుడు నైటు లేటుగా నిద్ర పట్టుద్ది. అలాగేనండి. ఈ రోజన్న మన కార్యక్రమం విజయవంతం అవ్వాలి. ఈ రోజు మన కార్యక్రమం అయిపోయాకే నిద్రపోతానండి. షూర్ కదా? షూర్ అండి, మదర్ ప్రామిస్. సరే మరి, సాయంత్రం త్వరగా వచ్చేస్తా. సరేనండి. అల్లుడు గారు. మాయ గారు, రండి రండి, కూర్చోండి. సరే సరే. తను తెలుసు కదా అల్లుడు గారు. సుజీయేగా, నాకెందుకు తెలీదు? పెళ్ళో పరిచయం కూడా చేసుకున్నాంగా. నాను, బావకి నా పేరు కూడా గుర్తుంది. నువ్వు నా భార్య చెల్లివి, ఎలా మర్చిపోతాను చెప్పు. థ్యాంక్ యూ బావా. హే, థ్యాంక్ యూ ఏంటి, నువ్వు మరీను. అది చూపులప్పుడు మీతో అడిగాను కదా, దీనికి మీ కంపెనీలో ఏదన్నా జాబ్ చూసి పెట్టమని. గుర్తుంది మాయ గారు. సుజీ, రెజ్యూమ్ తెచ్చావా? తెచ్చాను బావా. ఇవ్వమ్మా. ఓకే, డన్. ఇంటర్వ్యూ ఏమవసరం లేదు, రేపే నీ జాయినింగ్. థ్యాంక్ యూ బావా. అల్లుడు గారు, చాలా థ్యాంక్స్ అల్లుడు గారు. అయ్యో మాయ గారు, మనమంతా ఒక ఫ్యామిలీ. సుజీ, రేపు మార్నింగ్ 11 కల్లా ఆఫీస్కి వచ్చే. అలాగే బావా. సరే అల్లుడు గారు, మేము వెళ్ళొస్తాము. ఇంటికి వెళ్ళండి మాయ గారు, నేను ఈవినింగ్ త్వరగా వచ్చేస్తా. నెక్స్ట్ వారం అందరం కలిసి వస్తామయ్యా. ఆల్రెడీ స్వాతికి ఫోన్ చేసి చెప్పాను. సరే మాయ, జాగ్రత్తగా వెళ్ళండి. సరే సరే బావా, వెళ్ళొస్తాము. హ్మ్, హ్మ్. నాన్న, జాబ్ గురించి ఒక డౌట్ ఉంది. ఇందాక బావని అడగడం మర్చిపోయాను. ఒకసారి వెళ్ళి అడిగేసి వస్తాను. సరే అమ్మా, ఈ లోపల టీ తాగొస్తాను, నువ్వు వెళ్ళి అడిగేసి రాపో. సరే నాన్న. ఓకే బావా. హే సుజీ, ఏంటి మళ్ళీ వచ్చావు? బావా, అక్కతో ఏమైనా ప్రాబ్లం ఉందా? ఏం లేదు. ఎందుకు అలా అడిగావు? అంటే రాత్రి ఫస్ట్ నైట్ సక్సెస్ఫుల్గా జరిగిందో లేదో అని డౌట్గా ఉంది. నీకెందుకు వచ్చిందా డౌటు? అక్క గురించి నాకు బాగా తెలుసు కాబట్టి. ఏం తెలుసు? అక్క శృంగారంలో సున్నా అని బాగా తెలుసు నాకు. అలాంటిదేం లేదు, అంతా బాగానే జరిగింది. నువ్వు బయటికి చెప్పలేకపోయినా నీ ఫేస్ చూస్తుంటే నాకు అర్థమవుతుందిలే. అలా ఏం లేదు సుజీ. మర్దల దగ్గర మొహమాటం ఎందుకు బావా? నీకేం కావాలన్నా నన్ను అడుగు, నేనిస్తాను. నీకు నేనున్నాను బావా. నాకేం అక్కర్లేదు కానీ నువ్వు ఎలాంటి స్టంట్ లేకుండా బుద్ధిగా జాబ్ చేసుకో. గట్టోడివే. సరే బావా, ఇప్పుడు వెళ్ళి రేపు వస్తాను. మధ్యాహ్నం బాగా నిద్రపోయావా? పోయానండి, ఇప్పుడప్పుడే నిద్ర పట్టదు. సరే, నువ్వు పడుకో. నీ కితకితలు రాకుండా నేను రొమాన్స్ చేస్తా. సరేనండి.